ఏదైనా ఒక బిజినెస్ సక్సెస్ అవ్వడానికి అసలు కారణమేంటంటారు? మంచి ప్రాడక్టా? లేక అదిరిపోయే మార్కెటింగా? నిజానికి ప్రతి బిజినెస్ వెనుక కొన్ని కనపడని రూల్సుంటాయి. అవేంటంటే కస్టమర్ల గురించి ఆ బిజినెస్ వాళ్ళు వేసుకునే అంచనాలు. ఈ రోజు మనం సరిగ్గా ఆ అంచనాల గురించే మాట్లాడుకోబోతున్నాం. అవి ఒక బిజినెస్ను ఎలా నిలబెడతాయో లేదా ఒక్కసారిగా ఎలా కూల్చేస్తాయో చూడ్డాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక బిజినెస్ని సక్సెస్ వైపు నడిపిస్తున్నాయని మనం అనుకునే నమ్మకాలే అదే బిజినెస్ని పతనం వైపు కూడా తీసుకెళ్తే ఎలా ఉంటుంది? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా, కానీ ఇదే నిజం. ఈ విశ్లేషణలో మనం సరిగ్గా దీని గురించే లోతుగా చూడబోతున్నాం. మనం బలంగా నమ్మే అంచనాలే మనకు తెలియకుండానే అతిపెద్ద రిస్కులుగా ఎలా మారిపోతాయో తెలుసుకుందాం. సరే, ఫస్ట్ రూల్ అదేనండి, పర్చేజ్ పాత్. అసలు మన గురించి ఏమాత్రం తెలియని ఒక స్ట్రేంజర్ మన ప్రొడక్ట్ని కొనే ఒక లాయల్ కస్టమర్గా ఎలా మారతాడో. ఇది సింపుల్గా ఒక ట్రాన్సాక్షన్ కాదు, ఇదొక జర్నీ. మరి ఆ జర్నీలో ప్రతి స్టెప్లోనూ ఒక ఎజంప్షన్ అంటే ఒక అంచనా దాగి ఉంటుంది. ఈ జర్నీని మనం సింపుల్గా 3 భాగాలుగా చూడొచ్చు. ఫస్ట్ది డిస్కవరీ, అంటే అసలు మనలాంటి ఒక ప్రోడక్ట్ మార్కెట్లో ఉందని వాళ్ళకి తెలియడం. తర్వాత డిసిజన్, మార్కెట్లో ఇన్ని ఆప్షన్స్ ఉండగా మనదాన్నెందుకు కొనాలి అని వాళ్ళు ఆలోచించడం. ఇక ఫైనల్గా పర్చేస్, అంటే డబ్బులు పెట్టి కొనే ఆ మూమెంట్. ఓకే, ఫస్ట్ స్టెప్ డిస్కవరీ. అసలు జనాలు ఒక ప్రోడక్ట్ని ఎలా కనుక్కుంటారు? మన అంచనా ఏంటి? సోషల్ మీడియా యాడ్స్ చూసి ఎక్కువ మంది వస్తారనా, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసి వస్తారనా, లేదా ఫ్రెండ్స్ చెప్తే విని వస్తారనా? చాలా బిజినెస్లు ఏవో కొన్ని ఛానల్స్ మీదే గుడ్డిగా నమ్మకం పెట్టుకుంటాయి. కానీ ఒక్కొక్కసారి రియాలిటీ దానికి కంప్లీట్గా డిఫరెంట్గా ఉండొచ్చు. సరే, ఎలాగోలా మన ప్రోడక్ట్ వాళ్ల కంటపడింది, గ్రేట్. కానీ అసలు ఛాలెంజ్ ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే మార్కెట్లో మనలాంటివి పదుల సంఖ్యలో ఉంటాయి. వాటన్నిట్నీ కాదని మన దగ్గరే కొనాలని వాళ్ళు ఎలా డిసైడ్ అవుతారు? ఇది చాలా పెద్ద ప్రశ్న. సరిగ్గా ఇక్కడే చాలా వ్యాపారాలు తప్పుడు అంచనాలు వేసుకుని దెబ్బతింటాయి. ఒక కస్టమర్ డెసిషన్ తీసుకునేటప్పుడు వాళ్ల మైండ్లో ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ జరుగుతూ ఉంటుంది. ఒకవైపు ధర, ఇంకోవైపు క్వాలిటీ, బ్రాండ్ మీద ఉన్న నమ్మకం, ప్రోడక్ట్ ఎంత ఈజీగా దొరుకుతుందనేది, ఇలా ఎన్నో. వీటిలో దేనికి వాళ్ళు ఎక్కువ వెయిటిస్తారు? మనమేమో మన కస్టమర్ క్వాలిటీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడని గట్టిగా నమ్ముతాం. కానీ వాళ్లేమో అసలు ప్రైస్ గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. చూసారా, ఈ చిన్న మిస్అండర్స్టాండింగ్, ఈ తప్పుడు అంచనా అదే బిజినెస్ను దెబ్బతీస్తుంది. ఇక జర్నీలో ఫైనల్ స్టెప్ పర్చేస్. మనం అడిగిన ధర ఇవ్వటానికి వాళ్ళు రెడీగా ఉన్నారా? వాళ్ళకి ఏది కంఫర్టబుల్? క్రెడిట్ కార్డా లేక యూపీఐనా? ఒక్కసారి కొని వదిలేస్తారా లేదా మళ్ళీ మళ్ళీ కొంటారా? ఇవన్నీ కూడా కొనుగోలు ప్రాసెస్లో చాలా ముఖ్యమైన అంచనాలే. చాలామంది బిజినెస్ ఓనర్లు చేసే పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? ప్రోడక్ట్ అమ్మగానే అమ్మయ్య పనైపోయింది అనుకోవడం. కానీ అక్కడే పప్పులో కాలేసినట్టు. ఎందుకంటే అసలు కథ, అసలు రిలేషన్షిప్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ప్రోడక్ట్తో వాళ్ళు టైం స్పెండ్ చేసే ఆ జర్నీలో వాళ్ల ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక యాప్ని డిజైన్ చేసి కస్టమర్లు దీన్ని రోజూ వాడేస్తారని అంచనా వేస్తాం. కానీ వాళ్ళు వారానికి ఒక్కసారి ఓపెన్ చేస్తే ఎక్కువ. మనం ఎంతో కష్టపడి రాత్రులు నిద్రమానుకుని బిల్డ్ చేసిన ఫీచర్స్ని వాళ్ళసలు పట్టించుకోకపోవచ్చు కూడా. లేదా యాప్ వాడటం చాలా కష్టంగా ఉందని చెప్పి వాళ్ళు దాన్ని వదిలేయొచ్చు. చూడండి, ప్రోడక్ట్ వాడకం గురించి మనం వేసుకున్న ఈ అంచనాలు గాని తప్పితే ఇక ఆ ప్రోడక్ట్ ఫెయిల్ అయినట్టే లెక్క. సరే, ఇప్పుడు లాయల్టీ టెస్ట్కి వద్దాం. ఒక కస్టమర్ని సంపాదించడం ఒక ఎత్తైతే వాళ్లని మనతోనే అంటిపెట్టుకునేలా చేయడం ఇంకో ఎత్తు. ఇది చాలా కష్టం. ఇది ఒక బిజినెస్ ఇచ్చే వాల్యూకి ఒక కంటిన్యూస్ ఎగ్జామ్ లాంటిది. ఈ లాయల్టీ ఈక్వేషన్ని చూడండి, చాలా క్లియర్గా ఉంది. ఒకవైపు మన ప్రోడక్ట్ ఇచ్చే వాల్యూ, మంచి కస్టమర్ సర్వీస్, ఎప్పటికప్పుడు చేసే ఇంప్రూవ్మెంట్స్, ఇవన్నీ వాళ్లని మనతోనే ఉంచుతాయి. కానీ ఇంకోవైపు కాంపిటీటర్ తక్కువ ధరకిస్తున్నాడనో, వాడి దగ్గర బెటర్ ఫీచర్స్ ఉన్నాయనో, లేదా మనతో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందనో వాళ్లు మనల్ని వదిలేసి వెళ్ళిపోవచ్చు. మరి లాయల్టీకి అల్టిమేట్ టెస్ట్ ఏంటి? సింపుల్. మన కస్టమర్లు మన ప్రోడక్ట్ని వాళ్ల ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి రికమెండ్ చేస్తారా లేదా? వాళ్ల సొంత రెప్యుటేషన్ని పణంగా పెట్టి ఇది కొనండి, చాలా బాగుంది అని చెప్తారా? ఇది చాలా చాలా కీలకమైన విషయం. ఓకే, ఇప్పటిదాకా మనం రకరకాల అంచనాల గురించి మాట్లాడుకున్నాం. అంతా బావుంది. కానీ ఈ అంచనాలు ఫెయిల్ అయితే అప్పుడేం జరుగుతుంది?
సరిగ్గా అప్పుడే ఒక బిజినెస్లో దాక్కొని ఉన్న అసలైన రిస్క్ ఫ్యాక్టర్స్ బయటపడతాయి. ఎందుకంటే ప్రతి బిజినెస్ కూడా అంచనాల మీద కట్టిన ఒక పేకమెడ లాంటిది. మనం ఎంత పక్కా ప్లాన్తో ఉన్నామననుకున్నా సరే, ఒక్క అంచనా తప్పినా చాలు మొత్తం కుప్పకూలిపోతుంది. ఈ అంచనాలు చాలా సున్నితమైనవి, చాలా ఫ్రేజైల్, ఎప్పుడైనా బ్రేక్ అవ్వచ్చు. మరి ఈ జర్నీకి ఎలాంటి ముప్పులు ఎదురవ్వచ్చు చూద్దాం. ఇంటర్నల్గా మన ప్రొడక్ట్ని వాడటం చాలా కష్టంగా ఉండొచ్చు, లేదా ఎక్స్టర్నల్గా సడన్ షాక్స్ తగలొచ్చు. ఉదాహరణకి ఎకానమీ పడిపోవడం, జనాల టేస్ట్లు మారడం, లేదా మార్కెట్లోకి సడన్గా ఒక కొత్త టెక్నాలజీ రావడం. ఇలాంటివి మన అంచనాలన్నింటినీ తలకిందులు చేసేస్తాయి. సో ఇన్ని అంచనాలు, ఇన్ని రిస్కులు ఉన్నప్పుడు మన ముందున్న అతి పెద్ద ప్రశ్న ఏంటి? అసలు దేనిమీద ముందు ఫోకస్ పెట్టాలి? ఎక్కడ్నుంచి స్టార్ట్ చెయ్యాలి? అందుకే ఈ విశ్లేషణను ఈ ఒక్క పవర్ఫుల్ క్వశ్చన్తో ముగిద్దాం. కస్టమర్ ప్రవర్తన గురించి మనం వేసుకున్న అంచనాల్లో దేన్ని ముందుగా టెస్ట్ చేయాలి? ఏ అంచనా అయితే బిజినెస్ని నిలబెట్టగలదో లేదా కూల్చేయగలదో ఆ ఒక్క అంచనా ఏది? కస్టమర్ల గురించి మనం గుడ్డిగా నమ్మేస్తున్న ఏ విషయం రేపు మనల్ని దెబ్బతీయగలదు? దాన్ని కనిపెట్టి వెంటనే టెస్ట్ చేయడమే చేయాల్సిన మొదటి పని.